మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. మెడిటేషన్ని థెరపీలాగా ఉపయోగించుకోవచ్చు. సో నేను ఎవ్రీ 2 monthsకి ఒక డిసీజ్కి సంబంధించి నేను కోర్స్ ఇస్తున్నాను ఆన్లైన్లో. సో స్పెషల్లీ హైపర్ టెన్షన్కి సంబంధించి మెడిటేషన్ని థెరపీలాగా ఎలా చేసుకోవాలి అంటే, మెడిటేషన్ థెరపీలో 3 stages మనం చేసుకోవచ్చు. మెడిటేషన్ని 3 భాగాలుగా చేసుకోవచ్చు. ద ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిలాక్సేషన్, సెకండ్ స్టేజ్ వచ్చేసి అఫర్మేషన్, థర్డ్ స్టేజ్ వచ్చేసి రియలైజేషన్ లేదా విజువలైజేషన్. సో ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలి, చక్కగా కింద పడుకునే వాళ్ళు యోగా మ్యాట్ మీద కానీ, లేదా కింద పడుకోలేనటువంటి వారు చక్కగా బెడ్ మీద కానీ, మీకు ఎలాంటి డిస్టర్బ్ లేనటువంటి వాతావరణంలో ఫోన్ని కూడా సైలెంట్లో పెట్టి కనీసం ఒక 5 నిమిషాలు, అంటే ఒక్కొక్క స్టేజ్ని 5 నిమిషాలు చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వితిన్ 3 daysలోనే మీరు పొందుతారు. అయితే ఫస్ట్ స్టేజ్ రిలాక్సేషన్ కదా, ప్రశాంత ఆసనంలో అంటే వెళ్ళకిలా హాయిగా పడుకొని కంప్లీట్ రిలాక్సేషన్ అనమాట. తల నుంచి టోస్ వరకు శరీరంలో ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని, ప్రతి ఆర్గాన్ని పూర్తిగా రిలాక్స్ చేయాలి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరవకుండా మెల్లగా కుడివైపుకు తిరిగి లేచి మీకు సుఖమైన ఆసనంలో కూర్చోండి. బెడ్ మీద కానీ, చైర్లో కానీ, కింద కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని సెకండ్ స్టేజ్ ఏంటి, అఫర్మేషన్ చేయాలి. సో అఫర్మేషన్ అంటే సంకల్పం. ఏంటి సంకల్పం, ఏం చేయాలి అంటే, బీపీకి అందరికి ఉంటుంది, కానీ బీపీ కారణాలు వేరువేరే ఉంటాయి. మూల కారణం ఇంకా వేరు ఉంటుంది. కాబట్టి మూల కారణాన్ని సంకల్పంలో, అఫర్మేషన్లో నేను నా బీపీకి గల మూల కారణాన్ని సమూలంగా తొలగించుకుంటున్నాను, నా బీపీ సమస్యను సంపూర్ణంగా తొలగించుకుంటున్నాను అనేటువంటి సంకల్పాన్ని మనం ఈ 5 నిమిషాలు కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక మూడవది రియలైజేషన్. నిజంగా బీపీ పూర్తిగా తగ్గిపోతే అప్పుడు నేను ఎలా ఉంటాను, నా జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నేను ఎంత హ్యాపీగా ఉంటాను అన్నదాన్ని విజువలైజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ 3 స్టేజెస్ని నిజంగా మీరు గైడెడ్గా, అంటే నేను చెబుతుంటే మీరు చేసుకోవాలని ఉందా? నేను మీకు యూట్యూబ్లో మన శ్రీ గురు యోగా అండ్ న్యాచురల్ హీలింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో బీపీ లేదా హైపర్ టెన్షన్ అనే ప్లేలిస్ట్లో మెడిటేషన్ థెరపీ అనే 15 minutes వీడియోని, గైడెడ్ వీడియోని నేను అప్లోడ్ చేశాను. సో దాన్ని మీరు ఆన్ చేసుకొని ఎవ్రీడే మీరు 2 లేదా 3 సార్లు, కనీసం 2 సార్లు అయితే చేసుకోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్లో మీరు డైరెక్ట్గా ఆ వీడియోని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.